ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందముల పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 523 పద్యం. అవధూతోత్తమ అవధూతోత్తమ అంటి నేడు నిన్ను డాయన్ కంటి నీ వంటి విప్రవరం పేర్కొనంతటన్ భసితమౌ పాపంబునా బోటికిన్ భవదాలోకన భాషణార్చన ప్రక్షాళన స్పర్శనాది విధానంబుల ముక్తి చేపడుట చింతింపగ ఆశ్చర్యమే. అవధూతలలో అనగా అవధూత అంటే ఇక్కడ పై పొరలు తొలగిన వాడు, స్థూలార్థము దిగంబరుడు, సూక్ష్మార్థము జీవులలో వసించు పరబ్రహ్మ చుట్టూను కల మాయ అనేటువంటి పొరలు తొలగినవాడు అనమాట. ఉత్తమ శ్రేష్ఠుడా మంటి బ్రతికితిమి నేడు ఈవేళ నిన్ను లాయన్ దగ్గరలో కంటి చూడగలిగితిమి నీ నీ వంటి బ్రాహ్మణ వరుణ్ శ్రేష్ఠుని పేర్కొను తలచిన అనుకోనిన అంతటనే భసితము భస్మము అగును పాపములు నా బోటి వంటివాని కి భవత్ తమను ఆలోకన చూచుట, భాషణ మాట్లాడుట, అర్చన పూజించుట, పదముల ప్రక్షాళన కడుగుట, స్పర్శించుట ఆది మొదలగు విధానముల పద్ధతుల వలన ముక్తి చేతిలో పడుట అనగా దొరుకుట చింతింపంగన్ ఆలోచించిన ఆశ్చర్యమా ఏమి. భావము. అవధూత శిరోమణి నేను ధన్యున్నైతిని, నేడు నీవు నా వద్దకు రావటం చూచితిని. నీ వంటి బ్రాహ్మణ శ్రేష్ఠుని నీ నామం ఉచ్చరించేంత మాత్రమున పాపాలన్నీ భస్మీపట్లమవుతాయి. ఇక నేను దర్శించుట, నీ మాటలు వినుట, నిన్ను అర్చించుట, నీ కాళ్ళు కడుగుట, నిన్ను స్పృశించుట మున్న విధానాలు లభించటం వల్ల నా వంటి వానికి మోక్షం సంప్రాప్తించుటలో ఆశ్చర్యమేముంది. తర్వాత 524 పద్యం. హరిచేతను ధనుజేంద్రులు ధరన్ తృంగెడు భంగి నీ పదస్పర్శము చే గురు పాతక సంఘములు పొరమాలు గదయ్యా యోగి భూషణ వింటే. హరి భగవంతుని చేతను వలనను ధనుజ రాక్షస ఇంద్రులు రాజులు ధరన్ భూమి మీదకు తృంగెడు తెగిపడుట భంగిన్ వలే నీ పాదముల స్పర్శ తగులుట చేత గురు మిక్కిలి బరువైన పాతక పాపపు సమూహములు పొరిమాలున్ రూపుమాసిపోవును అనగా నశించును కదా. అయ్యా తండ్రి యోగులకు భూషణ అలంకారమా వింటే. భావము. ఓ యోగీశ్వర సుఖ, భగవంతుడైన వాసుదేవుని వల్ల జగత్కంటకులైన నిశాచరులు నశించిపోయినట్లే పరమయోగివైన నీ పాదస్పర్శ వలన పాపాలు అన్నీ భస్మీభూతమవుతాయి కదా. 525 పద్యం. ఎలమెన్ మేనమరందియై సజీవుడై మేటి మాతలన్ బలిమెన్ కాచి సముద్రముద్రిత ధరన్ పట్టంబు గట్టించన్ అయ్యలగురు ఈశుడు చక్రి రక్షకుడుగాక అన్యుల్ విపత్రక్షకుల్ కలరే వేడెద భక్తినా గుణనిధిన్ కారుణ్యవారాన్నిధిన్
ఎలమిన్ సంతోషముగా, మేనమరిది, అయి సజీవుడు మంత్రి, అయి ఏమిటి, ఏ శ్రేష్ఠుడు అనగా ఏ గొప్పవాడు, మా తాతలను బలిమిన్ బలముగా గట్టిగా అనమాట, కాపాడి, సముద్రములచే ముద్రిత చుట్టబడిన, ధరన్ భూమిని, పట్టము కట్టించెను, పట్టాభిషిక్తులు అన్నమాట, పట్టాభిషిక్తి చేశాడు. అలగున్ చిన్న కానివాడు అనగా గొప్పవాడు అనమాట. ఈశుడు ప్రభువు, చక్రి కృష్ణుడు, రక్షకుడు రక్షించువాడు కాక, అంతేకాని అన్యుల్ ఇతరులు, విపత్ ఆపదల నుండి, రక్షకుల్ రక్షించువారు కలరా ఏమి అనగా లేరు. వేడదన్ ప్రార్థించేదను, భక్తితో, గుణముల నిధిన్ పాతర వంటి వాని, కారుణ్య దయకు వారాన్నిధిన్ సముద్రుని. భావము: ఏ మహానుభావుడు ప్రియమైన మరది అయి మంత్రి అయి మా పితామహులైన పాండవులను ముద్రితమైన ధరణి చక్రానికి చక్రవర్తులను చేశాడో, ఆ మహాత్ముడు, ఆ లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికీ రక్షకుడై ఉంటాడు. ఆపదలో ఉన్నవారిని ఆదరాభిమానాలతో ఆదుకునే రక్షకులు ఆయన కాకపోతే లోకంలో మరెవరున్నారు? ఆ భక్తుల పాలిడి పెన్నిధిని, ఆ కారుణ్యవార నిధిని భక్తితో వేడుకుంటాను. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.